వాళ్ళు మన ఇంటికొచ్చి దొంగతనం చేస్తారా? కానీ తాళం ఎక్కడ దొరుకుతుందిరా వాళ్ళకి? నువ్వేం కంగారు పడొద్దమ్మా. వాళ్ళకి సులభంగా దొరికే చోట నేను తాళం చెవి పెట్టుంచాను. ప్రతాప్, నేను మళ్ళీ నీ మీద నమ్మకం ఉంచుతున్నాను. కానీ గుర్తుంచుకో, ఈసారి మాత్రం పొరపాటు జరగకూడదు. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా దొరికిపోతే గనక మన పేరు మాత్రం బయటికి రాకూడదు. అలా ఏమీ జరగదమ్మా. ఈసారి మనం ఎలాగైతే అనుకున్నామో అంతా అలాగే జరుగుతుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,